డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. మీ పొజిషన్ ఏంటి సార్? మీది ఏ టైపు? నేను ఇండివిజువల్గా మీ దగ్గర ఐడియాస్ కొల్ల ఉంటాయి, మీరు ఐడియా చేస్తే అదిరిపోద్ది అనే టైప్లో ఉంటారు. కానీ ఎక్కువ సినిమాలకి ఎక్కువ పేర్లు వేసుకోవడానికి ఇష్టపడడం అనేది ఎక్కువ ఉంది మీకు. ఎందుకని అలా గోస్ట్గా ఎక్కువ ఉంటారు? సార్ గోస్ట్ కానీ కాదు సార్, ప్రతి ఫేమ్కి ఒక టైం ఫ్రేమ్ ఉంది. ఎవ్రీ ఫేమ్ హ్యాజ్ ఎ టైం ఫ్రేమ్. ఈ కీర్తి, పేరు, వీటి వల్ల చాలా ఇష్యూస్ వస్తాయి, గొడవలు అవుతాయి, క్రెడిట్ ఇష్యూస్ ఎక్కువ జరుగుతున్నాయి రైటర్స్ విషయంలో అని వస్తాయి. సో నేను ఆ స్థాయి దాటేశాను, అది దాటేసి ముందుకు వెళ్ళిపోయాను. నేను ప్రొడక్షన్లో ఉన్నాను బేసిక్గా. నేను రాసుకోవడం, నేను రాసింది తీసుకోవడం, ఆ గొడవలో ఉన్నా. సో నాకు ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు ఇస్తున్నారు, ఇదివరకులా లేదు. ఇప్పుడు పేరు ఇస్తున్నారు, చాలా జరుగుతున్నాయి, పాజిటివ్గా వెళ్తాం, చాలా బెటర్ ఇప్పుడు. ఓకే, మీరేమైనా ఎదురైన అట్లాంటి సిచ్యువేషన్స్? గతంలో ఎప్పుడో అయినాయి, అవన్నీ పర్వాలేదు, అయిపోయాను. ఇప్పుడు చిన్నతనంలో అందరికీ ఉంటాయి కదండి, ఆ వయసు వల్ల కూడా కొంత కోపం తెచ్చుకుని ఆవేశపడి ఇబ్బంది పడి అనుకోవడం ఉంటాయి. మెచ్యూరిటీ వచ్చే కొద్దీ ఇవన్నీ మామూలు అనిపిస్తుంది. ఓకే, ఉంటాయి కదా అందరికీ. అవును, ఎస్. మీరు ఒక రైటర్స్ అసోసియేషన్ సంబంధించి ఒక హోదాలో ఉన్నారు, మీ దగ్గరికి కొన్ని పంచాయతీలు వచ్చి తీసిన తర్వాత ఎక్కడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నిజమా కాదా? మీ దగ్గరకు వచ్చిన పంచాయతీలు కూడా కొన్ని ఉన్నాయి. పిచ్చి పంచాయతీలన్నీ చాలా కష్టం ఉండేది. నాకు పరుచూరు గోపాలకృష్ణ గారు ఒక 5-6 ఏళ్ల క్రితం రోజు ఫోన్ చేసి, నాన్న కథా హక్కుల వేదికలో నిన్ను మెంబర్ని చేద్దాం అనుకుంటున్నాం, కాపీరైట్ యాక్ట్ ఉందని చదివేసి రా అన్నాడు. సరే అయితే చదువుతానండి గురుగారు అన్నా. ఉమర్జీ అనురాధ గారు మీకు మెయిల్ చేశానంటే చూసుకోండి కాపీరైట్ యాక్ట్ అని. నేను 10 పేజీలు ఉంటుందేమో అనుకున్నా, 750 పేజీలు ఉందండి అది కాపీరైట్ యాక్ట్. నేను అదంతా చదివా, చాలా వేగ్గా ఉంటుంది అది, చాలా కష్టం నేర్చుకోవడం అది. ఆ తర్వాత సరే తెలుసుకున్నాం, అది ఏంటంటే ఎక్స్పర్ట్ ఏం కాదు, చదివా 10 రోజులు పట్టింది అది చదవడానికి. బట్ ఆ తర్వాత నుంచి ఏమైనా అడిగితే ఉంటే కుర్రాళ్ళే కదండి వచ్చేది, మనకున్న సీనియారిటీతో చెప్తాం. విజేంద్ర ప్రసాద్ గారు అంత సేవ చేశారు, విజేంద్ర ప్రసాద్ గారు చాలా సేవ చేశారు యూనియన్కి. ఓకే, ఆయన ఒక యాప్ కనిపెట్టారు, అది యాప్ త్వరలో ఆయనకు మనసులో ఉంది. దాన్ని రైటర్లకి, కొత్త రైటర్లకి, ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్, డైరెక్టర్లకి అనుసంధానం చేసే యాప్ అది. విజేంద్ర ప్రసాద్ గారు డ్రీమ్ ప్రాజెక్ట్ అది. విజేంద్ర ప్రసాద్ గారు డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయనకి ఇంకా ఆయన టెక్నికల్గా ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళ కోసం ఎదురు చూస్తాడు. ఒక కళ ఉంది ఆయనకి, చేశారు ఒక టైం వరకు. ఓకే, అది కనుక వస్తే ఇంకా బాగుంటుంది.